హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మనకైతే టెక్స్జైరా కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కంటెంట్ విశ్లేషకుడుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 20 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మీరైతే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒప్పందం 8 నైపుణ్యాల్లో మీరైతే మ్యాచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఈ యొక్క నైపుణ్యాలను కూడా చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రిజిస్టర్ అయ్యే విధంగా చూసుకోండి. సో 8 నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేసి మీరైతే మీ యొక్క ప్రొఫైల్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నైపుణ్యాల్లో ఏ నైపుణ్యం వచ్చినా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాంకేతిక రచన, వెబ్ కంటెంట్ రైటింగ్, అలాగే జర్నలిజం, ఎడిటింగ్, అనువాదం, కాపీ రైటింగ్, అలాగే కంటెంట్ విశ్లేషణ రాయడం అనేది మీకైతే ఖచ్చితంగా రావాలి. సో ఇది ఈ యొక్క నైపుణ్యాలు అనమాట. మీరు ఉన్నట్లయితే ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మనకి రవి పాండే గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే మా రిమోట్ బృందంలో క్యాప్షన్, రివ్యూ మరియు యూనిటేషన్ స్పెషలిస్టులుగా చేరడానికి మేము వివరాలు అందించే మరియు అనుభవజ్ఞులైన నిపుణులు కోరుతున్నాము. ఈ పాత్ర వీడియో క్యాప్షన్ల యొక్క భాష మరియు సమర్థోచిత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంపై దృష్టి పెడుతుంది. స్థిరపడిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధిక నాణ్యత కంటెంట్ అభివృద్ధికి దోహదం చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర గురించి చూసుకుంటే క్యాప్షన్, రివ్యూ మరియు యూనిటేషన్ స్పెషలిస్ట్గా మీరు వీడియో క్యాప్షన్ల నాణ్యతను మూల్యాంకనం చేయడంలో మరియు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భాషా నైపుణ్యం మరియు వివరాలపై శ్రద్ధ అన్ని క్యాప్షన్లు స్పష్టంగా, ఖచ్చితమైనవి మరియు సందర్భోచితంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు చూసుకుంటే వీడియో శీర్షికలు సందర్భోచితంగా, ఖచ్చితమైనవి, వ్యాకరణ పరంగా సరైనవి మరియు కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వాటిని సమీక్షించండి మరియు వ్యాఖ్యానించండి అనేసి చెప్పడం జరుగుతుంది. శీర్షికలకు మెరుగుపరచడంలో అసమానతలు లేదా ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన నిర్మాత్మక అభిప్రాయాన్ని అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే శీర్షిక వ్యాఖ్యానంలో నాణ్యత మరియు ఖచ్చితత్వం యొక్క అధిక ప్రమాణాలను నిలబెట్టడానికి అంతర్గత బంధాలతో సహకరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. లేదా ముందే నిర్వచించిన మార్గదర్శకాలకు అనుసరించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అవసరాలు వచ్చేసరికి ఇంజనీరింగ్, సాహిత్యం, జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఆర్ట్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అయితే మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. అద్భుతమైన గ్రహణ శక్తి మరియు భాషా నైపుణ్యాలతో ఆంగ్లంలో నిష్ణాతులయ్యి ఉండాలన్నమాట. రాతపూర్వక కంటెంట్ను సమీక్షించి దానిపై అభిప్రాయాన్ని అందించే బలమైన సామర్థ్యము, స్పష్టత, పొందిక మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుందన్నమాట. కంటెంట్ ధృవీకరణకు మద్దతు ఇవ్వడానికి విశ్లేషణాత్మక మరియు పరిశోధన నైపుణ్యాలను ప్రదర్శించారు. అలాగే వివరాలకు అసాధారణమైన శ్రద్ధ మరియు నాణ్యత పట్ల నిబద్ధత అనేది అవసరం అన్నమాట. స్వీయ ప్రేరణ మరియు నమ్మకమైన డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ మరియు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ను యాక్సెస్తో రిమోట్ సెటప్లో స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. ప్రాధాన్యత గల అర్హతలు అనేవి చాలా అవసరం. కాపీ రైటింగ్, జర్నలిజం, టెక్నికల్ రైటింగ్, ఎడిటింగ్ లేదా అనువాదం వంటి రచన సంబంధిత
పాత్రలో కనీసం 3 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం అనేది అవసరం. అలాగే ట్యూరింగ్ టు ఫ్రీలాన్సింగ్ ఎందుకు? సో అత్యాధునిక ఏఏ సాంకేతికలతో నిమగ్నం అయ్యే విధంగా ఉండాలి. పూర్తిగా రిమోట్ అనమాట. సౌకర్యవంతమైన పని ఉంటుంది. వాతావరణాన్ని కూడా లభిస్తారు. అధునాతన భాష మరియు నమూనాలను మరియు వాటి శిక్షణ ప్రక్రియలపై అంతర్దృష్టులను పొందే విధంగా ఉంటుందన్నమాట. ఆఫర్ వివరాలు చూసుకుంటే నిబద్ధత రోజు కనీసం 4 గంటలు అయితే వర్క్ చేయాలి. వారానికి కనీసం 20 గంటలు అయితే ఉంటుందన్నమాట. సో మీకైతే లభ్యతలతో పసిఫిక్ ప్రామాణిక సమయం అనేది PST అయితే ఉంటుంది. 4 గంటలు ఓవర్లాప్ ఉండాలన్నమాట. సో మీరైతే 4 గంటలు లాగిన్ అయ్యే ఉండాలి. సో ఉద్యోగ రకము కాంట్రాక్ట్గా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అనమాట అది. సో వేతనంతో కూడిన సెలవు అనేది లేదనమాట, ఎందుకంటే ఇది పార్ట్ టైం వర్క్ కాబట్టి. వ్యవధి వచ్చేసరికి 1 నెల తర్వాత మీకైతే డైరెక్ట్గా మీరైతే చేయొచ్చు. ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. భారతదేశం, పాకిస్తాన్, నైజీరియా, కెన్యా, ఈజిప్ట్, ఘనా, బంగ్లాదేశ్, టర్కీ మరియు మెక్సికో దేశాలకు చెందిన అభ్యర్థులకు తెరిచి ఉంటుందనేసి చెప్పడం జరుగుతుంది. మీరు పైన పేర్కొన్న అర్హత కలిగి ఉంటే మరియు వినూత్న కంటెంట్ ప్రాజెక్టులను తోడ్పడటానికి ఉత్సాహంగా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్
పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.